ఏంటంటే అసలు సూర్యోపాసన అనేది ఏ విధంగా చేయాలి? అదే ఇక్కడ ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే సూర్యుడిని శరణు వేడితే సూర్యుడే మొత్తం చెప్తాడండి. నాకెవరో ఇది నేర్పింది కాదు. నేను చాగంటి వారి ప్రవచనాలు ఉన్నప్పుడు ఆదిత్య హృదయానికి భాష్యం చెప్పారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వెళ్ళిపోయినటువంటి రావణాసుడు మళ్ళీ తిరిగి వస్తుంటే చింతాకాంతుడైనటువంటి రాముల వారిని చూస్తూ సమూహంలో ఋషి సమూహంలో ఉన్నటువంటి అగస్త్యులు పరిగెట్టుకు రావడం ఇదంతా ఆయన భాష్యం చెప్పారు. నాకు తెలిసింది అదే, దాన్ని పట్టుకున్నాను. దాంట్లోనే నీదే శరణం అన్నాను. అక్కడ ఎప్పుడైతే సరెండర్ అయ్యాం అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం అంటే అప్పటి వరకు మరి రామచంద్ర వారికి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచేవారు కాదా, పొద్దెక్కే వరకు పడుకునేవారా? మీకు 2 సందర్భాల్లో సూర్యుడి గురించి ప్రస్తావన ఉంటుందండి. విశ్వామిత్ర ఋషి అడవికి తీసుకెళ్తున్నప్పుడు యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఆటంకంలో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలం కర్తవ్యం దైవమానిహికం అని ఒక శ్లోకంలో సూర్యుడి ప్రస్తావన ఉంటుంది. అంటే ఆయనకు తెలియదని కాదు, ఆయన మళ్ళీ ఆయన ద్వారా మనకు గుర్తు చేయడం కోసం ఆ సందర్భంలో ఇలా సూర్యుడినే మనం శరణు వేడాలి, తెలిసిందే గుర్తు చేయాలి. అందరికీ తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. ఇక్కడ సూర్యుడి దగ్గర ఉన్నది ఏంటంటే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన లేని సమయం అంటూ ఉండదండి. ఒకటి సూర్యోదయం సమయంలో ఎదురుగుండా కనిపిస్తాడు, సూర్యాస్తమయ సమయంలో జఠరాగ్నిగా ఇక్కడ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి సూర్యశక్తి మనం తిన్న ఆహారాన్ని పచనం చేసే పనిలో ఉంది. ఆ శక్తి ఆ సూర్యుడితో అనుసంధానమై ఉంది. అది ఆయన లేకపోయినా ఇది లేకపోయినా మన జీవనం అనేది దుర్భరం. మనలో జఠరాగ్ని ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా డైజెషన్ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటంటే సూర్యుడిని మర్చిపోయారు, సూర్య అపచారాలు చేస్తున్నారు. సూర్యోదయానికి పూర్వం లేచి ఎదురుకుండా కూర్చుంటే మీరు ఏమీ చేయక్కర్లే, అలా చూస్తూ కూర్చోండి, జ్ఞానం అంతా ఆయనే ఇచ్చేస్తారు. అందుకని ఇక్కడ మీకు మంత్రాలు చదవడం వినటం కాదండి, అది ఒక ఆలంబన. ఆదిత్య హృదయం అనేది మనకి ఒక ఆలంబనగా ఇచ్చారంతే, దాన్ని పట్టుకుంటే మిగతాదంతా ఆయన తీసుకెళ్ళిపోతాడు. గురువు యొక్క బాధ్యత, గురువుని శరణు వేడి వేలు పట్టుకునేంత వరకు ఒక్కసారి పట్టుకున్నావా వదలని దైవం సూర్యనారాయణమూర్తి. అంటే ప్రాపంచిక జీవితంలో అద్భుతంగా జరుగుతున్నంత కాలం కూడా ఇలాంటి విషయాలు ఏమి గుర్తురావు ఎవరికి. అవునండి, ఇలాంటి దాంట్లోకి వచ్చారంటే ప్రాపంచికంలో ఏదో గట్టి దెబ్బ తగిలితేనే దీంట్లోకి వచ్చారన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మాయలో రారండి, గట్టి దెబ్బలు తగిలినా సరే రావట్లే. కోవిడ్ వచ్చి చాలా గట్టిగా కొట్టింది. అంటే మీకేమన్నా అలా జరిగి ఇటు డైవర్ట్ అయ్యారా? నాకు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎప్పుడూ రాలేదండి. అంటే నేను పుట్టింది గొల్లల మావిడాడ, తూర్పుగోదావరి జిల్లా. గొల్లల మావిడాడలో ప్రసిద్ధ క్షేత్రం సూర్య దేవాలయం. అంటే మా తాతయ్య గారి పేరు సూర్యనారాయణ రెడ్డి. మా తాతయ్య గారు సూర్యోపాసన. అంటే నేను నా చిన్నప్పుడు చూసింది పొద్దుటే లేచి ఆయన అర్ఘ్య ప్రదానం చేయటం, ఆయన కోటేరు మొక్కుతో మంచి ఆ సూర్యుడు యొక్క ఇదిని చూసినట్టు ఇప్పటికీ నా దగ్గర ఆయన ఫోటో ఉంటుంది. అంటే వీళ్ళందరి యొక్క మా పితృ దేవతలుగా తీసుకుని వీళ్ళందరి యొక్క, మా అమ్మమ్మ పేరు సుబ్బయ్యమ్మ, నేను పుట్టింది గొల్లల మావిడాడ, సూర్యుడు యొక్క క్షేత్రం. అందుకనే నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడేమో. నా పెద్దగా ఎప్పుడు కాదు, అంటే సహజం కష్టాలు రావటం అనేది, రాకపోతే మనం మారం కదండి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను, హైదరాబాద్ రావడం జరిగింది. నాకు వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం చేసినటువంటి ప్రయోగాలలో అద్భుతమైనటువంటి లబ్ధిని పొందాను. పెద్దగా దెబ్బ తగిలేసి ఏది కాదు. అంటే ఒక మనిషికి మార్పు మనకి అన్నమయ్య సినిమాలో చూస్తాం, ఆయన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది, ఆయనలో మార్పు తీసుకురావడం కోసం స్వామి ఆడినటువంటి లీల, నా జీవితంలో కూడా సూర్యనారాయణమూర్తి ఆడినటువంటి లీల అద్భుతం. అది చిన్న చిన్న సమస్యలే, పెద్దవి కాదు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈ కలిగి యొక్క మాయ మనల్ని ఎక్కువ కమ్మేస్తూ ఉంటుంది. ఆ మాయల్ని చీకట్లను తొలగించేది సూర్యుడు ఒక్కడే అంటాను నేను. మీరు గొల్లల మావిడాడ అంటే గుర్తొచ్చింది, అక్కడ కోదండరామస్వామి ఆలయం ఉన్నది అద్భుతంగా. అసలు ఆ నిర్మాణమే ఇక్కడ 11 అంతస్తుల దేవాలయంలో ఇంకా ఆ అద్దాల మేడ సొగసు అంత మామూలుగా ఉండదు, అసలు అద్భుతంగా ఉంటుంది చాలా. ఇప్పుడు మన గొల్లల మావిడాడలో ఉన్నటువంటి సూర్యనారాయణ దేవాలయం ఏదైతే ఉందో, మన కోనార్క్, అరసవిల్లి ఇలా చెప్పుకుంటాం కదా, ఇక్కడ దీనికి ఎందుకు అంత ప్రాశస్త్యం రాలేదంటారు? అంటే ఎండోమెంట్లోకి వెళ్ళిపోయిందండి ఇది. అంటే దేవాలయాలు ఎప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరిగితే తప్ప వాటికి ఆ ప్రాశస్త్యం రాదండి. ఇప్పుడు మనకి అరసవిల్లి ఉంది, అక్కడ సూర్య నమస్కారాలు అవి జరుగుతూ ఉంటాయి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, సూర్య నమస్కారాలు చేయటం ఒక వైదిక విధానంలో ఉంది. అది కూడా ఎండోమెంట్ లో ఉంది. కానీ అంటే ఇప్పుడు మనకు కోనార్క్ ఉంది, ఎండోమెంట్ లో ఉంది, ప్లస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంది. కనీసం అరసవెల్లిలో కాదు, గొల్లల మావిడాడలో ఉన్నటువంటిది కూడా ఉండదు, కానీ అది ఒక పర్యాటక ప్రాంతంగా మిగిలిపోయింది. అలాగే మనకి కాశ్మీర్లో మార్తాండ దేవాలయం,
అది మొట్టమొదటి సూర్య దేవాలయం, భారతదేశానికి వెన్నెముక, అదే శక్తి. అది కూడా శిథిలం అయిపోయింది. రాజస్థాన్లో ఉన్నటువంటి బొదేరా, ఇలా చాలా రకాల సూర్య దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ కార్యక్రమాలు జరగట్లేదండి. ఎక్కడైనా ఒక క్షేత్రం అభివృద్ధి చెందాలి అంటే అగ్నిహోత్రం జరగాలి. అగ్నిహోత్రంతో ఇచ్చేటువంటి హవిస్సు ఆ క్షేత్రం యొక్క శక్తిని ఇనుమడింపచేస్తుంది. నా ఇంట్లో నేను సింపుల్గా అగ్నిహోత్రం చేసుకుంటాను, చిన్నది. అది కాస్త కొంచెం పెరిగి, అంటే ప్రతినిత్యం చేసే అగ్నిహోత్రం కొంచెం పెరిగి మాఘమాసం 30 రోజులు మహాసౌరం చేసే స్థితికి వెళ్ళింది. మొన్న ఆశ్వేజ మాసంలో 17 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్ని జరపడం జరిగింది. దాని తర్వాత ఆ శక్తితోనే అనపర్తిలో నేను చేసినటువంటి అతివృష్టి నివారణ 3 రోజుల పాటు చేసాం, 5 హోమాలు. ఆ శక్తి అంటే అక్కడ అది శక్తి క్షేత్రం అయిపోయింది, నా ఇల్లు అది. కానీ ఇప్పుడు అక్కడికి నేను ఏదైనా కార్యక్రమం చేస్తే వచ్చేటువంటి జనం ఒక దేవాలయానికి వచ్చినట్టు వస్తారు. ఏదైనా ఒంట్లో బాగోకపోతే నేను అనపర్తిలో ఉన్నానంటే ఆ క్షేత్రానికి వస్తారు. అది క్షేత్రం యొక్క మహిమ. నేను చేసినటువంటి నిత్యాగ్నిహోత్రం తీసుకువచ్చినటువంటి శక్తి. ఇప్పుడు గొల్లల మామిడాడులో ఆ కార్యక్రమాలు జరగట్లా. దేవాలయం జీతాలు ఇస్తుంది, నిత్య కైంకర్యం ఏదో అర్చన అభిషేకం అయిపోయింది, ఏదో హుండీలో డబ్బులు వేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరగాలి? అది సూర్యక్షేత్రం, అక్కడ అగ్ని రగలాలి. అగ్ని రగిలితే ఆ క్షేత్రం అభివృద్ధిని ఎవ్వరు, అంటే అక్కడికి వచ్చే వాళ్ళ కోరిక ఏంటి? కామ్యం, నాకు బాగాలేదు, అక్కడే నీరు గారిపోయే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. పాపం ఆయన ప్రధాన అర్చకులు, ఆయనకు మనం హార్ట్ సర్జరీ అయింది, ఆయన చాలా నిష్టగా శ్రద్ధగా చేస్తారు. నేను అడిగా, ఏమంటే ఇక్కడ మనం రెగ్యులర్గా హోమాలు అవి చేయడానికి మీరు ఏమన్నా ఇస్తారంటే మన చేతిలో ఉండదండి, వాళ్ళు చెప్పిందే చేయాలి. ఎక్కడైతే అగ్నిహోత్రం జరుగుద్దో, ఎక్కడైతే అన్న సమారాధన జరుగుద్దో ఆ క్షేత్రం ఇంకా బాగుందంటే బయట అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పడి భోజనాలు ఆదివారం భోజనాలు పెడుతున్నారు. ఈ మధ్య ప్రవచనాలు పెరిగిన తర్వాత క్షేత్రానికి కొంచెం పెరిగి ఆ అన్నదానం వల్ల ఆ క్షేత్రం మరింత అభివృద్ధికి వచ్చింది తప్ప అంత పెద్దగా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి విలువ రావట్లేదు. ఈ ప్రపంచాన్ని అంటే ఈ భూమండలాన్ని తీసుకున్న విశ్వమండలం పక్కన పెట్టిన ఈ భూమండలాన్ని నడిపించేంత శక్తి అంతా కూడా ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు ఇస్తున్నాడు. వారిని ఒక దేవాలయంలో మళ్ళీ ఒక శక్తిగా పెట్టడం అవసరం. మంచి ప్రశ్న వేశారండి. సర్వవ్యాపమైనటువంటి విద్యుత్తు, దాన్ని ఎలా తీసుకొచ్చాం ఇక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ ఆర్పేస్తే కాంతి లేదు, బయట ఉంది, దాన్ని మనం కృత్రిమంగా వైర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాలి డొమెస్టిక్గా మనం. అలాగే సర్వవ్యాపమైనటువంటి శక్తిని కేంద్రీకృతం చేసి ఒక చోటకి అంతా వ్యాపమైంది తీసుకోవడానికి మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. అది దేవాలయ క్షేత్రాలు, క్షేత్రము అన్నారు అందుకనే దాన్ని. ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక స్విచ్ బోర్డు, ఒక లైట్ లాగా సర్వవ్యాపి అయినటువంటి శక్తిని ఒక చోట కేంద్రీకరిస్తే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఆ మహిమ వల్ల కిరణం వ్యాపిస్తుంది, కేంద్రీకృతం కావట్లేదు. ఆ కేంద్రీకృతం అవ్వటానికి సూర్య కిరణం యొక్క కేంద్రీకృతం, అందుకనే మీకు గుడుల పైన ఆ గోపురాల్లో ఉండేటువంటి కలశాలు శక్తిని కిందకి తీసుకొస్తాయి. కింద ఉన్నటువంటి యంత్రం దాన్ని స్వీకరించడానికి పైన ఒక విగ్రహం, ఆ విగ్రహంతో కింద ఉన్నటువంటి యంత్రం తీసుకున్న శక్తిని అభిషేకించడం ద్వారా మళ్ళీ వ్యాపింప చేస్తారు కిందకి. పైన ఉంది మీకు పిరమిడ్ విజ్ఞానం తెలిసే ఉంటుంది. మీకు 1/3 ఎనర్జీ ఉంటుంది, అందుకని కింగ్ ఛాంబర్ కట్టి పైకి ఎక్కి కూర్చుంటాం. విశ్వమంతా ఉన్నటువంటి శక్తిని పిరమిడ్ అనే షేపు కిందకి కాన్సన్ట్రేట్ చేస్తుంది. సేమ్ ఇదే విజ్ఞానం అన్నమాట. అంటే కాంతిని, శక్తిని, జ్ఞానాన్ని పొందడానికి దేవాలయాలు ఆలంబనలు అవుతున్నాయి. అంటే ఈ 7 కిరణాలు ఏంటంటే ఈ రహస్యం, అంటే 7 కిరణాలు అంటే సెపరేట్గా దేనికి దానికి ఒక శక్తి ఉంటుందా, లేదా 7 కలిసి ఒకటి ఉంటుందా అని ఎక్కువ ఆ రంగుల గురించి అటు గురించి చెప్తారు, వాడి యొక్క శక్తి గురించి ఎవరు చెప్పారు? ఆయన సహస్ర కిరణాలు అంటే అనంతమై ఉన్నాయి. అందులో ప్రధానంగా 12 కిరణాలు ఉన్నాయి. 12లోనూ మళ్ళీ ప్రధానంగా మనకి మానవులకు ఉపయోగపడే కిరణాలు 7. అవి మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు, అలాగే సప్త చక్రాలు, షట్చక్రాలు అంటారు. 6 ప్లస్ సహస్రారంతో కలిపి 7 చక్రాలు. అవి అంటే మానవ దేహానికి మనుగడకి ఉపయోగపడేటువంటి గుణాలుగా ఆ 7 కిరణాలు 7 గుర్రాలుగా, ఆయనకు ఉన్నది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. మనం 7 గుర్రాలుగా పిలుస్తాం, ఒకటే గుర్రం కానీ అది 7గా విడిపోతూ ఉంటుంది, దాని పేరు సప్త అని. ఆ 7 గుర్రాలే 7 రంగులుగా మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు. మూలాధారం యొక్క క్వాలిటీ ఏంటండి? భూతత్వం చెప్తారు. భూతత్వం అంటే వీరోచితం, మనిషి బ్రతకాలి అనేటువంటి గుణాన్ని కలిగిస్తుంది. సూర్యకిరణంలో ఉన్నటువంటి ఆ శక్తి బ్రహ్మాన్ని సృష్టిస్తుంది.
మీలో ఒక చైతన్యాన్ని రేకెత్తిస్తుంది. సహస్రారం మోక్షాన్ని ఇస్తుంది. ఈ 7 సప్త చక్రాలు సప్త ధాతువులై మనల్ని నడిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఒక్క కిరణాన్ని పట్టుకుని సాధన చేసే వాళ్ళు ఉంటారండి ఎవరన్నా అట్లా? అంటే వారికి ఒక లోపాన్ని బట్టి ఒకటే కిరణం అండి, ఆ, ఒకటే కిరణం ఏడుగా లోపలికి వెళ్ళిందా 7గా విడిపోద్ది. విడిపోతుంది ఒకటే కిరణం. మనం 7 తీసుకోలేము, ఒకటే తీసుకుంటాం. ఆ ఒకటి మణిపూరకం ద్వారా లోపలికి వెళ్ళి 7గా డివైడ్ అవుతుంది. అందులోని అదే దిగువ జాతి భావోద్వేగాలు, ఎగువ జాతి భావోద్వేగాలు. ఎగువకు ఎక్కువగా ప్రయాణం చేస్తే ఆధ్యాత్మికతలు అద్భుతాన్ని చూస్తాము. దిగువకి వెళ్తే మానవ దేహం యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి, అంటే మూలాధారం డబ్బుకి, సంపదకి, అనుభవాలకి, వీటికి ఈ దిగువ జాతి భావోద్వేగాలన్నీ. కారులో తిరగాలి, బెంగ్లాలు కట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, నిలవబెట్టాలి, ఆని కొట్టాలి, ఈయన్ని తిట్టాలి, ఇవన్నీ కూడా దిగువ జాతి భావోద్వేగాలు. ఇక పైకి నడిచే కొద్దీ కృతజ్ఞత, ప్రేమ, విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన, దైవత్వం, మోక్షం, ముక్తి, ఇవన్నీ కూడా ఎగువ జాతి భావోద్వేగాలు. ఒకటే కిరణం 7గా వెళుతుంది. అదే ఈయన దగ్గర ఏంటంటే నాకు ఒక్కటి చాలు, మిగతావన్నీ ఆయనే ఇస్తాడు. మీరు అంటే అడిగారు గారు చెప్తున్నా, ఏ దేవత అయినా ప్రత్యక్షమై ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చిందా? మీరు చాలా మందితో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఇలా చాలా మంది గురువు పారంపర్యాలు ఉన్నారు. ఎవరైనా ఫలానా సమయంలో, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి చీరనిచ్చారు అంటారు. అది అంటే దేన్ని మనం కాదనట్లేదు. అదే ద్వాపర యుగంలో ధర్మరాజు సమస్తాన్ని కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెంటబడతారు. మేము కూడా వచ్చేస్తాం రాజా, మీరు లేని రాజ్యంలో మేము ఉండలేమని. మేమందరం 5గురు ఏదో కందమూలాలు తిరిగి బతికేస్తాం, మీరు అతిథులుగా వస్తున్నారు, మీకు అతిథికి నేను అతిథి ధర్మాన్ని పాటించలేను, నేను అరణ్యంలో ఉన్నాను కదా అన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయన గురువైనటువంటి ఋషి సూర్యోపాసన చేయి, నీకు దారి దొరుకుతుంది అన్నప్పుడు ఆ సూర్యోపాసన ద్వారానే మనకి అక్షయ పాత్ర దొరికింది. ఒక అద్భుతమైనటువంటి సంపదేగా. అంటే ఇలా మనం మాట్లాడుకుంటే అదే ద్వాపర యుగంలో సత్రాజిత్తుడికి సమంతకమని బంగారాన్ని గుడులుగా పెట్టేది, అది కూడా సూర్యోపాసన ద్వారానే. ఇన్ని పురాణాలు మనకి సూర్యోపాసనలో సూర్యుడి యొక్క కిరణ విజ్ఞానాన్ని తెలియజెప్తూ ఉన్నప్పుడు ఇంకా అజ్ఞానంలో మనం ఆ చిన్న చిన్నవి పట్టుకుని చిన్న చిన్న వాటి కోసం